హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీస్ ట్రై చేయకుండా ఇలా ప్రాన్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి 1 అవర్ బ్యాక్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసుకున్నది అండ్ టొమాటోస్ ఒక 4 తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే చిల్లీస్ కూడా అండ్ ఫ్రాన్స్ ఉంటాయి కదండి 1 kg ఫ్రాన్ తీసుకొని నేనైతే 4 మెంబర్స్ కి అయితే చేస్తున్నాను బిర్యానీ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో అలాగే దీంట్లో కారము ఉప్పు పసుపు అండ్ గరం మసాలా వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచేసుకోవాలండి అలా అయితే మనం వేసిన మసాలాస్ దానికి బాగా పట్టుతాయి అందుకని అలాగే బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అలాగే ఇది టోటల్ గా ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు లేదంటే లేదండి ఈ కారము ఉప్పు పసుపు టేస్ట్ కి ఎంత కావాలో అంత తీసుకోండి అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకోండి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి అండ్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ అండ్ ఇవి హోల్ గరం మసాలాస్ సాజీరా నేను సోంపు కూడా తీసుకున్నాను పెప్పర్ జాపత్రి అండ్ ఇంట్లో ఏదైతే మసాలాస్ ఉంటాయో అవన్నీ తీసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని నేనైతే ఈ బిర్యానీ మసాలా ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే అసలు నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను బట్ ప్రెసెంట్ అది లేదు అందుకని ఇదైతే తీసుకున్నాను ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో ఒక ప్యాన్ తీసుకోండి పెద్ద బౌల్ బిర్యానీ బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లో గరం మసాలాస్ ఉంటాయి కదండి తీసుకున్నానంటే ఒకటి ఈ రైస్ బాయిల్ చేసేటప్పుడు వేసుకోవాలి ఇంకొకటేమో బిర్యానీలోకి కర్రీ మనం ప్రిపేర్ చేస్తాం కదా గ్రేవీ కోసమని దాంట్లోకి ఒకటి దీంట్లోకి రైస్ లోకి ఒకటి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఫస్ట్ అయితే ఈ గరం మసాలాస్ ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసేసుకోండి అలాగే మనం తీసుకున్న జీలకర్ర ఆవాలు కూడా ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి యాడ్ చేసేసేయండి 2 పెద్ద ఆనియన్స్ అయినా తీసుకోండి లేదంటే చిన్నవి 4 తీసుకోండి ఎందుకంటే మనకి గ్రేవీ బాగా రావాలి కదండి అందుకని అండ్ కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఒక బెస్ట్ టిప్ ఒకటి చెప్తానండి చూడండి ఇవి బాగా వేగాలండి పచ్చిగా ఉండొద్దు కొంచెం ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి బాగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అవ్వాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఈలోపు మనం ఇంకో స్టవ్ ఆన్ చేసేసుకొని రైస్ బాయిల్ చేసుకుందామండి ఇలా రైస్ తీసేసుకొని బాయిల్ చేసేసుకోండి ఇందులో కొంచెం ఎక్స్ట్రా వాటరే యాడ్ చేయండి ఎందుకంటే రైస్ 70% బాయిల్ అయిన తర్వాత మనం వడగట్టేస్తాం కదా అందుకని కొంచెం ఎక్స్ట్రా వాటరే తీసుకోండి దీంట్లో మనం తీసుకున్నాం కదండి ఈ గరం మసాలాస్ అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగా అండ్ కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోండి అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇదేంటంటే రైస్కి బాగా పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా ఇలా కలుపుకోండి ఇలా బాగా ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే సాల్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసాం కదా అందుకని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని బాయిల్ అవ్వనివ్వండి ఇలా క్యాప్ పెట్టేసి బాయిల్ అవ్వనిద్దాము ఆలోపు దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దాము దీంట్లో మీరు కొంచెం కావాలంటే నెయ్యి కూడా తీసుకోవచ్చండి బట్ నేనైతే టోటల్గా ఆయిలే తీసుకున్నాను కావాలంటే మీరు గీ కూడా యూజ్ చేసుకోవచ్చు టేస్టీగానే ఉంటుందండి ఇది చూడండి ఈ అల్లం కొంచెం ఒక హాఫ్ మినిట్ పచ్చి వాసన వెళ్ళే వరకు వెయిట్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేగనివ్వండి చూడండి
ఇలా బాగా వేగుతున్నాయి కదండి. దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ ప్రాన్స్ కొంచెం ఆయిల్లో వేగాలండి. అలా అయితే చాలా హార్డ్గా అయిపోతాయి ఇవి. కొంచెం వేగితే టేస్ట్ బాగుంటాయి. అలాగే కొంచెం ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి కదా. ఇలా ఫ్రై చేయడం వల్ల మంచిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని ఒక 1 మినిట్ ఇలా వదిలేసేయండి. వేసి ఒకసారి కలిపేసి ఇలా లిడ్తో క్లోజ్ చేసేయండి. ఒక 1 మినిట్ అలా ఉంచేసేయండి. చూడండి, ఒక 1/2 మినిట్ తర్వాత ఇలా తీసుకొని దీన్ని ఒకసారి కలుపుకోండి. కలుపుకుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని మళ్ళీ ఇంకొక 1/2 మినిట్ దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసుకుందాము. చూడండి, వైట్ కలర్లోకి వచ్చేసాయి కదా, మనం వేసిందా లేవు కదా, అలా కొంచెం హార్డ్గా అయిపోయి ఇండివిజువల్ అయిపోతాయి అన్నమాట. అతుక్కోకుండా ఇండివిజువల్ అయిపోతాయి. అలాగే ఆయిల్లో ఇలా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకని ఒక 1 మినిట్ 1/2 మినిట్ కంప్లీట్ అయింది కదా, ఇలా కలుపుకొని మళ్ళీ ఇంకొక 1/2 మినిట్ క్లోజ్ చేసేయండి. చూడండి, ఇంకా 1/2 మినిట్ తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. సూపర్గా ఫ్రై అయిపోయాయండి. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటోస్, ఇవి యాడ్ చేసేసుకుందాము. టేస్ట్ కోసం అంతే అండి. టొమాటోస్ చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా, అండ్ అంత స్పైసీగా ఉండకుండా కూడా యూజ్ అవుతాయి. ప్రాన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. డైలీ రెగ్యులర్గా చికెన్ మటన్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్ కూడా బాగుంటుంది, బట్ ప్రాన్ డిఫరెంట్ టేస్ట్. ట్రై చేయాలి తప్పకుండా. ఇందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నాను కదండి, ఇది ఆప్షనల్, కొద్దిగా వేసేసుకోండి. గ్రేవీ చాలా చక్కగా వస్తుంది. దీంతో బాదాము అండ్ జీడిపప్పు ఉంటుంది కదా, దాంతో పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు. అది దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. గ్రేవీ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము, ఉంటే యాడ్ చేసేసుకోండి. అండ్ దీంట్లోనే కొద్దిగా గరం మసాలా వేసేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రాన్స్లో అసలు మసాలాస్ యాడ్ చేయలేదు, ఓన్లీ ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేశాను అంతే. అందుకని దీంట్లో గరం మసాలా అండ్ కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి. సాల్ట్ నేను ఆల్రెడీ ప్రాన్స్లో యాడ్ చేశానని చెప్పాను కదండి, అందుకని ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు. ఇంకొంచెం మగ్గాక సాల్ట్ను వాటర్ వేసేసుకుందాం. ఇవి ఒక 4 మినిట్స్ ఇలా మగ్గనివ్వండి. ఇది ఎందుకంటే టొమాటో సాఫ్ట్ అవ్వాలి కదా, అందుకని ఒక 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఇలా లిడ్తో క్లోజ్ చేసేయండి. చూడండి, తర్వాత ఈ క్యాప్ ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొనేసి దీంట్లో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేదంటే మీరు తినగలిగేంత వేసుకోండి. ఎందుకంటే మనం మసాలాస్ యూజ్ చేస్తున్నాం కదండి, ఎక్కువ స్పైసీ ఉంటే కూడా తినలేరు కొందరు. అందుకని కారం మీ ఆప్షనల్, అంతే. మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి. ఈ కారము ఉప్పు అంతా కూడా ఈ ప్రాన్స్కి పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి. టొమాటోస్తో చూడండి గ్రేవీ వచ్చింది, బట్ మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలి కదా బిర్యానీకి. అందుకని మనం ముందుగా ప్రాన్స్ మ్యారినేట్ చేయడానికి బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లో వాటర్ వేస్ట్ చేయకుండా నేను ఏంటంటే దాంట్లోనే వాటర్ వేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది. అందుకని దీంట్లో కొంతమంది పెరుగు కూడా తీసుకుంటారు, బట్ నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే మనం ఆనియన్సే చాలా వేసాం కాబట్టి గ్రేవీ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇంకా పెరుగు అవసరం లేదు. కావాలంటే మీరు ఇప్పుడు వేసుకోవచ్చు పెరుగు, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే దీంట్లో కొద్దిగా బిర్యానీ మసాలా ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఒక పెద్ద స్పూన్ అంతా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా ప్రాసెస్ ఒక 20 మినిట్స్ లో అయిపోతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాన్ బిర్యానీ. చికెన్ అయితే బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. మనకి ఈ ఆయిల్, ఈ వాటర్ వేసాం కదండి, ఇవి కొంచెం గ్రేవీలా అయితే సరిపోతుందండి. ఆ రైస్ తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ గా అయిపోతుందండి ప్రాన్ బిర్యానీ అనేది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా లిడ్ తో క్లోజ్ చేయండి. అలాగే రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దామండి. చూడండి,
బాయిల్ అవుతుంది రైస్. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనివ్వండి. ఎందుకంటే 70% ఆల్రెడీ ఉడికిపోవాలి. దీంట్లోనే మనం దాంట్లో వేస్తే ఆవిరి పైన కొంచెం ఉడుకుతుంది అంతే. దీన్ని అస్సలు కలపకూడదండి, అదే బాయిల్ అవుతుంది. లాస్ట్ కు కొంచెం తీసుకొని బాయిల్ అయిందా లేదా చూసుకొని వాచుకుంటే సరిపోతుంది. అసలు కలపకూడదు, కలిపితే గరిట కంటుకుపోతుంది, అలాగే మెత్తగా అవుతుంది. అందుకని కలపకూడదు. చూడండి రైస్ ఆల్రెడీ 70% ఉడికిపోయిందండి. దీన్ని మనం వడగట్టేసుకుందాము. దీన్ని ఎక్కువ వాటర్ ఉంచుకోలేదు, ఎందుకంటే మనం తీసేసిందంతా వాటర్ లోనే వెళ్ళిపోతే టేస్ట్ ఉండదు కాబట్టి. చూడండి కొన్ని వాటర్ ఉన్నాయి లోపల. ఇలాంటప్పుడు మనం వడగట్టేసుకోవాలి. చాలా ఎక్కువ వాటర్ వేసేసి దాన్ని అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగా కాదు. ఇలా ఉన్నప్పుడు వంపేసాం అనుకోండి టేస్ట్ దీనికే ఉంటుంది, బయటికి అయితే వెళ్ళదు. అలాగే చాలా వాటర్ వేసేసి బాయిల్ చేసి చాలా వాటర్ తీసేసాం అనుకోండి టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మనం డైలీ రైస్ ప్రిపేర్ చేసుకునే కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక ½ గ్లాస్ 1 గ్లాస్ ఎక్కువ అంతే, 2-3 గ్లాసెస్ ఎక్కువ అవసరం లేదు. ఇలా చేసేసుకుని 70% ఇలా బాయిల్ అయిన తర్వాత మనం తీసి వాష్ చేసుకుందాం. చూడండి ఇలా వడగట్టేసుకోండి. ఈ వడగట్టుకున్న కింద వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ ఒక గ్లాస్ లో తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. నేను చెప్తాను అవి ఎప్పుడు యూజ్ చేయాలో. చూడండి ఇలా వడగట్టేసుకోండి. అలాగే మన గ్రేవీ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. చూడండి బాయిల్ అవుతుంది, ఇలా ఉడికి గ్రేవీ లాగా వచ్చింది. చూడండి చిక్కగా. చూడండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా హాఫ్ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం దీనిపైన రైస్ స్ప్రెడ్ చేసేస్తాం కదా, అందుకని హాఫ్ కర్రీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ముందు. చూడండి ఇలా హాఫ్ కర్రీని తీసి పక్కన పెట్టేసుకున్నాను. మిగతాది సూప్ అండ్ ప్రాన్స్ దాంట్లో ఉన్నాయి. దీంట్లో మనం రైస్ యాడ్ చేసేసుకుందాము. ఇలా రైస్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇది లాంగ్ ప్రాసెస్ అయితే కాదండి, వీడియో చూసి మీరు లెంతీగా ఉందనుకోకండి. నేను అన్ని మీకు తెలియాలని ప్రతి ఒక్కటి ఇలా చేస్తూ చూపిస్తున్నాను, అందుకని ఇంత టైం వచ్చింది వీడియో. బట్ ఇది మాత్రం ఈజీ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా హాఫ్ రైస్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే కొద్దిగా మసాలా ఉంది కదండి, ధనియా పౌడర్, అదే యాడ్ చేసుకోండి కొద్దిగా. అండ్ కొద్దిగా కొత్తిమీర. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి కర్రీ, ఇదే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం రైస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీనిపైన రైస్ యాడ్ చేసుకుందాము. ఇలాగా రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన మసాలా ఉంది కదండి, అది కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా దమ్ పెట్టేసుకుందాం. ఇవన్నీ వేసుకొని మనము చూడండి, ఇవన్నీ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసేయండి. అలాగే ఇలా వేసుకోండి. ఇది అంతా స్టవ్ సిమ్ లోనే ఉంచేసి చేసుకోండి. హైలో పెట్టేశారంటే అడుగు అంటుకొని పోతుంది, బిర్యానీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కొత్తిమీర వేసేసి హాఫ్ చెక్క నిమ్మరసం పిండేయండి. పైన పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఆల్రెడీ మనం వండేటప్పుడు కూడా కొంచెం తీసుకున్నాం కాబట్టి బిర్యానీ చాలా ఇలా పుల్లలు పుల్లలుగా వస్తుంది అనమాట. అందుకని హాఫ్ చెక్క నిమ్మరసం వేసేసుకొని, ఇంకా ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీ కలర్ కోసమే ఇది కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ ని యాడ్ చేసేసుకోండి. మిడిల్లో ఇలా నీట్ గా ఫుడ్ కలర్ ని యాడ్ చేసేసుకోండి. తర్వాత నేను ఈ వాటర్ తీసుకొని పక్కకు పెట్టేసుకోమన్నాను కదా, రైస్ వార్చినప్పుడు అవి కూడా దీనిపైన వేసేయండి. దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది వాటర్, అందుకని టేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోకుండా ఇలా వాటర్ వేసేసుకోండి. అవసరమైతే మీరు దీంట్లో సైడ్స్ కి నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే వేసుకోవచ్చు అనమాట. బట్ నేను వేయట్లేనండి, ఆయిల్ కూడా వేయట్లేను. ఆల్రెడీ స్టార్టింగే ఆయిల్ వేసాను కదా, ఇంకా అంతే, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇలా చేసేసుకొని దమ్ పెట్టేసుకుందామండి. లిడ్ తో క్లోజ్ చేసేసి
హై ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్, లో ఫ్లేమ్ లో ఒక 4 మినిట్స్ ఉంచేయండి. బిర్యానీ రెడీ అయిపోతుంది. చూద్దాం. అలాగే ఈ లోపు నేను టిప్ చెప్తా అన్నాను కదా, అదేంటంటే ఇదండి, ఇది జాజికాయ అంటారు కదా, ఇది మనకు వచ్చే సీజన్ ఏంటి, రెయినీ సీజన్ కదండి. అందుకని కాఫ్ చాలా వస్తుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. వన్స్ రెయిన్ లో తడిచామంటే చాలు కాఫ్ వచ్చేస్తుంది. దానికని బాగా దగ్గు ఉన్నప్పుడు, పొడి దగ్గుకైతే బాగా పనిచేస్తుందండి. ఇలా బాగా దగ్గుతున్నప్పుడు మీరు ఈ జాజికాయ తీసుకొని పగలగొట్టేసి దీన్ని గట్టిగా ఇట్లా ఇది గట్టిగా ఉంటుంది, దీన్ని పగలగొట్టేసి చిన్న ముక్క ఉంటుంది కదా, దాన్ని దవడను పెట్టేసుకోండి. దాంట్లో జ్యూస్ వస్తుంది కదా మనం నములుతుంటే, అది అలా మింగుతుంటే 1 or 2 days లో మీకు టోటల్ దగ్గంతా తగ్గిపోతుందండి. 15 days 20 days అలా ఉంటుంది కదా, అలా ఏమీ ఉండదు. 1 or 2 days లో మీకు దగ్గు అంతా తగ్గిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి పిల్లలకు కూడా మోస్ట్లీ 2 years అబోవ్ ఉన్న వాళ్ళకైతే ట్రై చేయొచ్చు. నేనైతే ట్రై చేస్తున్నాను. చిన్న ముక్క ఉంటుంది కదా, అది దవడను పెట్టేసుకొని నములుతూ ఉంటే జ్యూస్ వస్తుంది. వాళ్ళు నమలలేరు కాబట్టి దీన్ని చూర్ణంలా చేసేసి వాటర్ లో కలిపేసి ఇచ్చేయచ్చండి. లేదంటే హనీలో వేసేసి కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు. 2 అబోవ్ చెప్తున్నాను నేను. 2 years అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. అందుకని అబోవ్ 2 years వాళ్ళకి ట్రై చేయండి. నేనైతే మా బాబుకి అయితే అలాగే చేస్తానండి. తప్పకుండా ఈ టిప్ ని ఫాలో అవ్వండి. పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేయండి. రండి ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి మనం వేసినవన్నీ ఎలా మగ్గాయో. ఇలా ఓపెన్ చేసుకొని చూసుకొని ఇంకా స్టవ్ ఆపేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. అలాగే మనం వేసిన ఫ్రాన్స్ కి కూడా మసాలా అంతా చక్కగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి. దీన్ని రైతాతో కానీ తినొచ్చు, లేదంటే గ్రేవీ కర్రీ అయినా తినొచ్చండి. నార్మల్ గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటివి ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.